దేవుడి విషయంలో ఎవరి వల్ల కాదు, దేవుడే ఎవరి రూపంలో చేపించుకుంటూ వెళ్ళిపోతాడు. మనం ప్రత్యేకించి చేద్దామన్నా జరగదు. అది దేవుడు ఎక్కడ ఉండాలంటే అక్కడే ఉంటారు. కాదమ్మా, ఈ ఊరు ఎమ్మెల్యేని ఎక్కడికి వెళ్ళద్దు బయటికి. రోజు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే 69వ జగదాంబ ఉత్సవాల్ని ఘనంగా ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి చైర్మన్ శ్రీ వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా కూటమి మండల అధ్యక్షులు సొంపల్లి సాయి గారికి, అలాగే జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము గారికి, బీజేపీ మండల అధ్యక్షులు దొడ్ల రాంబాబు గారికి, అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా 69వ జగదాంబ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరం జగదాంబ తిరునాళ్ళని మేము అంగరంగ వైభవంగా జరపడానికి మా వంతుగా సాయశక్తుల ఎంతో భారీగా ఈ ఉత్సవాలను జరపడం జరుగుతుంది. అలాగే ఈరోజు 2026 జగదాంబ అమ్మవారి ఉత్సవాల్ని ఇంకా ఘనంగా నిర్వహించాలి. ఈ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి ఉత్సవంగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ 6 రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ జగదాంబ అమ్మవారికి కమిటీలు కూడా ఏర్పాటు చేశాం. ఆ కమిటీల ద్వారాగా ఈ 6 రోజులు కూడా ఈ ఉత్సవాల్ని సక్రమంగా జరిగే విధంగా, అలాగే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా పోలీసు వారితో కూడా ఇక్కడ మంచిగా జరిగే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారిని దర్శించుకొని చాలా పవర్ఫుల్గా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ జగదాంబ అమ్మవారిని నిర్వహించడం జరుగుతుంది. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మేము అధికారంలో వచ్చిన తర్వాత స్థానికం మాకు కాబట్టి చాలా ఇంకా బాగా చేయాలి అమ్మవారి ఉత్సవాల్ని అనే ఉద్దేశంతో అంగరంగ వైభవంగా చేస్తున్నాం. అలాగే ఈ 6 రోజుల పాటు ఎన్నడూ లేని విధంగా పూజలు చేయటం జరుగుతుంది. అలాగే టికెట్స్ కూడా ఎక్కడ కొనుగోలు లేకోకుండా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండేటువంటి ఏదైతే కొబ్బరికాయలకు సంబంధించి అది కూడా ఇదివరకు పాట విధంగా వేసేవాళ్ళు, కానీ అది కూడా ఎవరైతే వేసుకుంటే వారికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే 6 రోజుల పాటు మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజల్ని అలరించే విధంగా జబర్దస్త్ టీమ్స్, అలాగే సింగర్స్ వీరందరూ కూడా రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ 69వ జగదాంబ ఉత్సవాల్ని జయప్రదం చేసి చక్కగా అందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మేము కోరుకునేది ఒకటే, ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అమ్మవారి దయ వల్ల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత జీలిగిమిల్లిలో అమ్మవారి ఆశీస్సులతో జీలిగిమిల్లి మండలంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ప్రజానీకానికి ఈ 2 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వచ్చాం. 20 సంవత్సరాలుగా అది అభివృద్ధికి ఉండిపడిపోయినటువంటి మన మండలం, అలాగే మన నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారని ఈరోజు ఈ సభాముఖంగా మాటిస్తూ ప్రజానీకానికి అందరూ కూడా వీరందరూ కూడా నన్ను ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టారు. ఖచ్చితంగా మీ అందరికి కూడా అమ్మవారి దయ వల్ల అభివృద్ధి చేసి చూపిస్తాను మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరొకసారి పోలవరం నియోజకవర్గ ప్రజానీకానికి, ఎన్డీఏ కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు, అధికారులకి అందరికి కూడా 69వ జగదాంబ ఉత్సవాల సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.